యాకోబులు ఆశీర్వదించబడక మునుపు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి నేనే యోసేపుని అంటాడు. యోసేపా, మీరు కూడా దానికి తలవపోయారు. ఏం పేరు? ఏసావు. రెండు పేర్లు ఒకలాగే ఉంటాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. తెలుసా యాసావు? నేనే యాసావుని అన్నాడు. గొర్రెబొచ్చు తీసుకుని మేకబొచ్చు కప్పుకొని వెళ్ళిపోయి మోసం చేశాడు. కాబట్టి కలగూర వంటకు ఇస్తానులే కానీ చిక్కుడుకాయ కూర నీ జ్యేష్ఠత్వాన్ని ఏమైనా న్యాయమా? కూర ఎంత ఉంటుంది? కూరకు తగిన ఖరీదు తీసుకో, అవసరమైన క్యాష్ చేసుకుంటే అది న్యాయం అండి? ఏమండి మీరు చెప్పండి. ఇప్పుడు పగలు థమ్సప్ పంపితే 20 రూపాయలు, అర్ధరాత్రి 12 గంటలకు కావాలనుకో ఎంత రేట్ అయింది? 22 రూపాయలు అవ్వచ్చు, 25 రూపాయలు అవ్వచ్చు. ఎందుకంటే కొట్లేవి తెరిచుండవు కనుక. అదే బస్ స్టాండ్లో అనుకో ఖచ్చితంగా 25 రూపాయలు. ఇక్కడ 3 ఇడ్లీ తిన్నావు అనుకో పొద్దున్నే పిల్లలు పంపిస్తావు, అక్కయ్ 4 బట్టలు కట్టి పంపి, సాయంత్రం ఇంటికి పంపిస్తా డబ్బులు. 40 రూపాయలతో 4 తినేస్తారు. అదే బస్ స్టాండ్కి పో, ఎంత అయింది? బస్ స్టాండ్లో 2 ఇడ్లీ ఎంత అండి? విజయవాడ బస్ స్టాండ్లో ఎప్పుడు తెలియదా? పెద్ద వేస్తాడు 35 రూపాయలు. ఇప్పుడే చదువుతున్నాడు, చార్జ్ 5 రూపాయలు చేంజ్తో పాటు వెళ్ళి 35 రూపాయలు 2 ఇడ్లీ విజయవాడ బస్ స్టాండ్. ఎందుకు? అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు వాళ్ళు బయటికి వెళ్ళి తినే స్కోప్ లేదు. వాళ్ళ ఊరు ఇది కాదు, ప్రయాణానికి వచ్చారు, తప్పదు, ఎంత రేట్ అయినా తింటారు అని. అంతేనా?